ఇప్పుడు బగార్ రైస్ విత్ చికెన్ కర్రీ. బగార్ రైస్ చేస్తున్నాము. చికెన్ కర్రీ అది రెడీ అవుతుంది. వేడి వేడి చికెన్ కర్రీ. ఇప్పుడు కాంబినేషన్ బగార్ రైస్. వేసేసే నెయ్యి. మా పిన్నికి రాదంట, అయితే నేను బగార్ రైస్ ఎలా చేయాలో చెప్తున్నాను వీడియో తీస్తూ. చాలు. నూనె కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకుంటే బాగుంటుంది. ఒక స్పూన్ చాలు. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయాలి. నూనె బాగానే కాలింది. పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగినాక అప్పుడు దినుసులు వేసుకుందాం. గరిటె ఉందా? ఈ బగార్ రైస్లో మనం పసుపు వేసుకోవద్దు. పసుపు వేస్తే ఏంటంటే ఎల్లో కలర్లో అయిపోతుంది. మనం జస్ట్ వేసుకుంటే చాలు. ఈ దినుసులు ఫ్రై వేగినాక ఈ దినుసులన్నీ వేపేస్తాం. ఇప్పుడు ఈ నెయ్యి నూనెలోనే మనం ఇలా వేపితే కమ్మటి స్మెల్ వస్తుంది మంచిగా. ఇవి వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా సరుకులు, బిర్యానీ అంటాం కదా, ధనియాలు సాజీరా మొగ్గ ఆకులు అన్నీ వేసేద్దాం. ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. వేగుతాయి అన్నమాట. సాజీరా కూడా వేసుకుందాం. రైస్ 3 గ్లాసెస్ తీసుకున్నాం. అంటే మనం ఏంటంటే 4.5 తీసుకోవాలి. కానీ నేను ఏంటంటే ఇంకో హాఫ్ ఎక్స్ట్రా తీసుకుని 5 గ్లాసెస్ వేస్తున్నాను. కరెక్ట్గా ఉంటుంది 5 గ్లాసెస్ వేస్తే. ఇవి వేగిపోయినాక ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసేద్దాము. పుదీనా కొత్తిమీర వేసి కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెము, పుదీనా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర ఒక గుప్పుడు అంతే సరిపోతుంది. ఇప్పుడు ఇది వేగుతాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్ వేసుకుందాం, ఎందుకంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి వేగిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని, ఇది బగారా రైస్ ఏంటంటే ఘాటుగా ఉండొద్దు, కమ్మగా ఉండాలి. అలాగే చికెన్ కలుపుకుంటాం కాబట్టి అది మసాలాలు ఇది మసాలాలు అంటే మంచిగా అనిపించదు. సో ఏంటంటే ఓన్లీ ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చికెన్ మసాలా పొడి వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇట్లాగా అడుగు పట్టేస్తుంది. అందుకు మనం ఇప్పుడు వెంటనే చికెన్ మసాలా పొడి వేసేద్దాము. ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా. జీలకర్ర పొడి ఒక స్పూన్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి కొంచెం చికెన్ మసాలా పొడి ఏదంటే టేస్ట్ బాగుంటుందని అంతే. లైట్గా, ఎక్కువ అయితే ఈ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ మిస్ అయిపోద్ది. లైక్ చికెన్ మసాలా పొడి లైట్గా వేసుకుంటాం ఫ్లేవర్ కోసం. వేసుకుందాము ఇప్పుడు కల్లుప్పు. తర్వాత చేసుకున్నప్పుడు చూద్దాము. ఇప్పుడు 2 స్పూన్స్ అయితే వేసాను కల్లుప్పు, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది కదా ఆల్రెడీ. ఇట్లాగా కొలత తీసుకుని అందులోనే వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో వేసేస్తుంది మా పిన్ని. ఇవి మరగాలి, వాటర్ అనేది మరిగితే ఈ ఫ్లేవర్స్ అన్ని వాటర్ పట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం సాల్ట్ చూసేసుకుని అన్నీ చూసుకుంటే సరిపోతుంది. చూసారా, ఆయిల్ ఎంత తక్కువ వేసుకున్నా బెస్టే. ఆయిల్ నెయ్యి పైకి వచ్చేస్తుంది ఇట్లాగా ఆయిల్. అందుకే బగారా రైస్ అన్నది మళ్ళీ చేతికి జిడ్డు జిడ్డుగా ఉండద్దు అనమాట. ఇట్లా కమ్మగా ఉంటే బాగుంటుంది. ఈ ప్లేస్లో అదే కొబ్బరి పాలు అయితే సేమ్ ఇదే. కొబ్బరి పాలు అంటే కొబ్బరి పాలు వేస్తాము. ఇవి ఆయిల్ వాటర్ స్కిప్ చేసుకుని లెమన్ డ్రాప్స్ వేసుకుంటాము, బాగుంటుంది. లెమన్ డ్రాప్స్ వేసుకుంటే ఒక చెక్క వేసుకుంటున్నాము. లెమన్ డ్రాప్స్ మరుగుతున్నాయి వాటర్, ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అప్పుడు మరిగిన దాంట్లో రైస్ వేసేద్దాము. మసాలా లేదని మేము మటన్ మసాలా కొంచెం వేసుకుంటున్నాం. కొంచెం లైట్గా వేసుకుంటే చాలు, అంతే. మరిగింది వాటర్ అన్నది సిమ్లో పెట్టి వాటర్ వేసేసుకుంటే, నేను కుక్కర్లో ఎందుకంటే దల్సరిగా ఉంటుందని కొంచెం స్ట్రాంగ్గా చేసాము, కానీ విజిల్ పెట్టాము. ప్లేట్ పెట్టేస్తాను నేను, విజిల్ అయితే పెట్టను నేను. కింద లాస్ట్లో పెనం పెడతాను అంతే. లైక్ ప్యాన్ పెడితే ఏంటంటే దమ్ములాగా ఉంటుంది, సిమ్లో పెట్టేస్తే. ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసి మీడియం సైజులో పెట్టుకుంటాను ఫ్లేమ్. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లేట్ పెట్టేద్దాం కలిపేసి. ఎస్, సాల్ట్ అన్నీ చూసుకున్నాము, సరిపోయింది. ఇప్పుడు అది ఇలా రాగానే ఏం చేయాలంటే మనం పెనం పెడుతున్నాము ఇలాగా సిమ్లో పెట్టి. రైస్ అన్నది వాటర్ అన్నది అయిపోయింది.
ఇంకా లాస్ట్ అది ఉడకాలి ఇంకా చాలా. 90% అయిపోయినాక పెనం షిఫ్ట్ చేస్తాం అన్నమాట. పెనం పెట్టేసి సిమ్లో పెట్టేసుకుంటే అయిపోద్ది. పెనం హీట్ సిమ్లో పెట్టుకుని అలాగా దమ్ అవుతూ ఉంటుంది, బాగుంటుంది. అలా ఒక 15 minutes 20 minutes దాకా ఉంచాలి, బాగుంటుంది. పసుపు వేసుకుని ఆ నీళ్ళు వేసుకుని దానిపైన వేసుకుంటే దమ్ములా అనిపిస్తుంది, సరిపోతుంది. కొంచెం వాటరు వేస్తాము అంతే. ఇప్పుడు అది మిక్స్ చేసేసుకుంటాం. మిక్స్ చేసేసుకొని అలా పైన వాటర్ వేస్తాము. తర్వాత పుదీనా కొత్తిమీర అంతే. పుదీనా కొత్తిమీర వేద్దాము, కాలిపోతుంది. ఇలా వేసేసుకొని మొత్తం పుదీనా వేసేసి కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న పసుపు వాటర్ ఇట్లా ఇట్లా అనుకొని దాన్ని ఎట్లా అంటే ఇలాగా ఇలా 3 layers కింద వేసుకుంటే బెస్ట్ అన్నమాట. అప్పుడు మూత పెట్టేద్దాం. ఇలాగ ఈ పసుపు స్మెల్ అన్నీ దానికి పట్టేసి మంచిగా అయిపోతుంది ఒక 10 minutes. ఇప్పుడు కలర్ వేసుకోవడం ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే చికెన్లో ఆయిల్, పైన ఉన్న ఆయిల్ కొంచెం లైట్గా దానిపైన వేద్దామని అనుకుంటున్నాం. ఆయిల్ వేస్తాం, కలర్ బదులు ఆయిల్ అలా చుట్టూరు వేసుకుంటే చాలు చాలు. అదే వెజ్ వాళ్ళు అయితే లైక్ మామూలు వెజ్ కర్రీలు వేసుకుని ఆయిల్ వేసుకోండి. మేమైతే ఇలాగ పసుపు నీళ్ళుని ఇలా ఆయిల్, చికెన్ ఆయిల్ వేసుకున్నాం, ఫ్లేవర్ బాగుంటుందండి. చూడండి బగారా రైస్ అయిపోయింది, చాలా బాగుంది. పొడి పొడిలాడుతూ వచ్చింది, అస్సలు మెతుకు అతుక్కోలేదు అసలు. మంచి మెత్తగా మంచి కరెక్ట్గా ఉంది రైస్, పొడి పొడిలాడుతూ వచ్చింది. చూడు పొడి పొడిగా ఒక మెతుకు కూడా అతుక్కోకుండా కింద మాడకుండా మంచిగా వచ్చింది రైస్. చికెన్ కర్రీ గ్రేవీ నాన్నగారు టేస్ట్ చేస్తున్నారు, మా చిన్నాన్నగారు. సూపర్ గా ఉందా? చాలా బాగుందా? చాలా ఈ రివ్యూ ఏంటి? తిన్నాక ఎలా ఉంది బగారా రైస్, చికెన్ కర్రీ? ఎలా ఉందంటే రైస్ ఉంటే మామూలుగా ఉన్నట్టు, యావరేజ్ గా ఉన్నట్టు. అందులో లేదంటే ఇంకా చాలా బాగుంది, అయిపోయింది. అందులో ఏం మిగలలేదు అయితే? ఏమీ మిగలలేదు. అవునా? లాస్ట్ కి ప్లేట్ చూపించు. నాకి పాడేసింది మొత్తానికి. బాగుంది.